స్మరణం. ఈ స్మరణానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఎవరయ్యా అన్నారు. రాక్షస వంశీయుడు అయినప్పటికీ కూడా కశ్యపుడి కడుపును పుట్టినటువంటి వాడైనటువంటి వాడు కూడా ప్రహ్లాదుడు చిన్నతనము నుండి కూడా తల్లి గర్భము నుండి కూడా విష్ణువు యొక్క స్మరణ చాలా అద్వితీయంగా చేసినటువంటి వాడై ఉన్నాడు. ఆయన యొక్క గాథలు వింటూ ఉన్నాడు. ప్రతి క్షణం అనుక్షణం 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 అతను విష్ణువునే స్మరిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆ స్మరణ చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని, విష్ణు స్వరూప దర్శనాన్ని నారసింహ రూపంలో జరిగింది. ఇది కూడా ఒక విధమైనటువంటి భక్తి మార్గమే. పాదసేవనం. గురువులైనటువంటి వారికి శిష్యుడు పాదసేవనం చేయొచ్చు. అది కూడా ఒక భక్తి మార్గమే. పాదాలను ఆశ్రయించి వారి యొక్క తపఫలము, వారు ఎక్కడ ఏ పుణ్యక్షేత్రాలు తిరిగితే వాటి యొక్క మహిమ ఆ పాదాలను ఆశ్రయించి ఉంటాయి. కాబట్టే పాద నమస్కారం చేసుకోండి అంటారు పెద్దలకి. సో గురువు యొక్క పాదసేవనం శిష్యులు. దీనికి ఇంకా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏమిటయ్యా? అయ్యవారి పాదసేవనం అమ్మవారు చేస్తూనే ఉంటుంది. చక్కగా పాలకడిలో శేషతల్పంపై అయ్యవారు యోగ నిద్రలో ఉంటారు. అమ్మ జగన్మాత అందరికీ తల్లి ఆ పద్మావతి, ఆ లక్ష్మీదేవి చక్కగా వారి యొక్క పాదాలు సంసేవనం చేస్తూ ఆ విధమైనటువంటి భక్తి మార్గంలో ఆవిడ నడుస్తోంది. అర్చనం. అద్భుతమైనటువంటి ప్రక్రియ. అయ్యా నాకు 4 శ్లోకాలు వచ్చు, పూజా విధానం వచ్చు. అర్చనం అంటే పూజ చేయటమే. అద్భుతంగా చక్కగా మనం అన్ని సంభారాలు సమకూర్చుకొని బుద్ధి మనసు శరీరము ఏకీకృతం చేసుకొని చక్కగా ఒక చోట కూర్చొని ఒక వ్రతమో నిత్య పూజాధికాలో నైమిత్తికమైనటువంటి రోజున ఒక విశేషమైనటువంటి పూజ చేసుకోవడము, ఒక సహస్రనామం చదువుకోవడము, సహస్రనామార్చన చేసుకోవడము, సహస్రలింగార్చన చేసుకోవడము, ఏదో ఒక ప్రక్రియ ద్వారా స్వామిని సగుణ పరబ్రహ్మమైనటువంటి ఆ శివుణ్ణో విష్ణుమూర్తినో కృష్ణుణ్ణో రాముణ్ణో ఎవరో ఒకరిని పూర్తిగా మనం సంభారాలతోటి అర్చన చేసి షోడశోపచార పూజ చేసుకోవడం. ఇది ఒక విధమైనటువంటి భక్తి మార్గం. పృథు మహారాజు చాలా అద్భుతమైనటువంటి అర్చన చేయడం ద్వారా ఆయనకి మంచి ఫలితాలు లభించాయి. స్మరణం. ఈ స్మరణానికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఎవరయ్యా అన్నారు. రాక్షస వంశీయుడు అయినప్పటికీ కూడా కశ్యపుడి కడుపును పుట్టినటువంటి వాడైనటువంటి వాడు కూడా ప్రహ్లాదుడు చిన్నతనము నుండి కూడా తల్లి గర్భము నుండి కూడా విష్ణువు యొక్క స్మరణ చాలా అద్వితీయంగా చేసినటువంటి వాడై ఉన్నాడు. ఆయన యొక్క గాథలు వింటూ ఉన్నాడు. ప్రతి క్షణం అనుక్షణం 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 అతను విష్ణువునే స్మరిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆ స్మరణ చివరికి విష్ణు సాన్నిధ్యాన్ని, విష్ణు స్వరూప దర్శనాన్ని నారసింహ రూపంలో జరిగింది. ఇది కూడా ఒక విధమైనటువంటి భక్తి మార్గమే. పాదసేవనం. గురువులైనటువంటి వారికి శిష్యుడు పాదసేవనం చేయొచ్చు. అది కూడా ఒక భక్తి మార్గమే. పాదాలను ఆశ్రయించి వారి యొక్క తపఫలము, వారు ఎక్కడ ఏ పుణ్యక్షేత్రాలు తిరిగితే వాటి యొక్క మహిమ ఆ పాదాలను ఆశ్రయించి ఉంటాయి. కాబట్టే పాద నమస్కారం చేసుకోండి అంటారు పెద్దలకి. సో గురువు యొక్క పాదసేవనం శిష్యులు. దీనికి ఇంకా అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏమిటయ్యా? అయ్యవారి పాదసేవనం అమ్మవారు చేస్తూనే ఉంటుంది. చక్కగా పాలకడిలో శేషతల్పంపై అయ్యవారు యోగ నిద్రలో ఉంటారు. అమ్మ జగన్మాత అందరికీ తల్లి ఆ పద్మావతి, ఆ లక్ష్మీదేవి చక్కగా వారి యొక్క పాదాలు సంసేవనం చేస్తూ ఆ విధమైనటువంటి భక్తి మార్గంలో ఆవిడ నడుస్తోంది. అర్చనం. అద్భుతమైనటువంటి ప్రక్రియ. అయ్యా నాకు 4 శ్లోకాలు వచ్చు, పూజా విధానం వచ్చు. అర్చనం అంటే పూజ చేయటమే. అద్భుతంగా చక్కగా మనం అన్ని సంభారాలు సమకూర్చుకొని బుద్ధి మనసు శరీరము ఏకీకృతం చేసుకొని చక్కగా ఒక చోట కూర్చొని ఒక వ్రతమో నిత్య పూజాధికాలో
నైమిత్తికమైనటువంటి రోజున ఒక విశేషమైనటువంటి పూజ చేసుకోవడము, ఒక సహస్రనామం చదువుకోవడము, సహస్రనామార్చన చేసుకోవడము, సహస్రలింగార్చన చేసుకోవడము, ఏదో ఒక ప్రక్రియ ద్వారా స్వామిని సగుణ పరబ్రహ్మమైనటువంటి ఆ శివుణ్ణో, విష్ణుమూర్తినో, కృష్ణుణ్ణో, రాముణ్ణో ఎవరో ఒకరిని పూర్తిగా మనం సంబారాలతోటి అర్చన చేసి షోడశోపచార పూజ చేసుకోవడం, ఇది ఒక విధమైనటువంటి భక్తి మార్గం. పృథు మహారాజు చాలా అద్భుతమైనటువంటి అర్చన చేయడం ద్వారా ఆయనకి మంచి ఫలితాలు లభించాయి.